హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన గంగాధరరావు గారు. ముఖ్యంగా రేప్ అనే ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సార్తో. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇండియాలో ఉన్న కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు వరకు వీటికి సొల్యూషన్ లేకుండా ఈ ప్రాబ్లం అనేది పదే పదే రిపీట్ అవుతూనే ఉన్న ప్రాబ్లమ్స్లో ఈ రేప్ అనేది చాలా బిగ్ థింగ్ అని చెప్పవచ్చు. అంటే దీనిపై ఉరి శిక్షలు వేయాలని కొంతమంది, లేకపోతే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, దానికి తగిన చర్యలు తీసుకోవాలనేమో ఇంటలెక్చువల్స్ కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, ఎన్కౌంటర్స్ లాంటివి చేసినా ఇవి ఆగడం లేదని చెప్పొచ్చు. అంటే దీనికి మెయిన్ కాజ్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, దీనికి సొల్యూషన్ అనేది ఏదైనా ఉందా లేదా? ఇది ఇండియాలోనే కదమ్మా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నదే ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. జంతువులు పుట్టినప్పటి నుంచి, అంటే జంతుజాలం పుట్టినప్పటి నుంచి, మనుషుల్లోనే కాదు, ఆడ మగ జంతువుల్లో కూడా ఉంటుంది. సరే, మనం సివిలైజ్ సొసైటీ కాబట్టి మనిషి అనేవాడు నాగరికతకు ఉన్నవాడు కాబట్టి ఇది, అంటే మనకి అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనం సమాజానికి సంబంధించిన కట్టుబాట్లు ఇవన్నిటికీ అనుగుణంగా మనం బ్రతకాలి. సో ఒక సమాజం అంటూ ఏర్పరచుకున్న తర్వాత మనము దెర్ ఇస్ అ మ్యాన్ అండ్ ఎ ఉమెన్, ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ అనేది ఓకే అమ్మా, మోనోగమి అంటాం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ రేప్ అనేది ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు వన్ సింగిల్ ఆస్పెక్ట్. అర్థమైందమ్మా? సమాజంలో రకరకాల కారణాల రీత్యా రేప్ అనేది జరుగుతుంటుంది. ఒకటి ఏంటంటే పురుషాధిక్యత. మెయిన్గా ఇండియాకు సంబంధించినంతవరకు, భారతీయ సమాజానికి సంబంధించినంతవరకు చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని పెంచేటప్పుడు మగవారికి ఉండే ప్రామినెన్స్ ఆడవారికి ఉండదు. అర్థమైందమ్మా? ప్లస్ అబ్బాయిలు ఒక రకమైన ఆధిపత్య ధోరణిలో పెరుగుతూ ఉంటారు. సో మన సమాజంలో వస్తున్న మార్పుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా పోటీ పడే ఈ ప్రపంచంలో అబ్బాయిల లోపల స్త్రీల పట్ల సమానత్వ భావం అనేది ఇంకా పూర్తిగా రావట్లేదు. సో ఒక అధికార ధోరణి, ఆధిపత్య ధోరణి, అది పురుషాధిక్య ధోరణి ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో పిల్లల్ని పెంచినప్పుడు చిన్నప్పటి నుంచి తల్లులతో సహా చిన్నప్పుడు ఇంట్లో పిల్లల పెంపకంలో వాళ్ళలో ఆ ఆలోచన ధోరణిలో మగపిల్లలు ఆడపిల్లలు సమానము, ఏ రకంగానూ ఆడపిల్లలు మగపిల్లల కంటే తక్కువ కాదు అనే ధోరణిలో వాళ్ళు పెంచాలి. సో దట్ ఈస్ వన్ పాయింట్ అమ్మా బేసిక్గా. ఇంకా సెకండ్ వచ్చేసరికి మీరు స్త్రీలని ఒక విలాస వస్తువులాగా చూస్తున్నారు. మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, లేదు మీరు సెలబ్రిటీస్ చూడండి. ఇప్పుడు నేను మొన్న ఏదో ఇది చూస్తున్నప్పుడు, ఈవెన్ టీవీ అడ్వర్టైజ్మెంట్లు, టీవీ ఛానళ్ళ లోపల ప్రోగ్రామ్స్ చూడండి, స్త్రీల అలంకరణ ఎలా ఉంటుంది, వాళ్ళకి వేసే బట్టలు ధోరణి ఎలా ఉంటుంది, పురుషులకు వేసే బట్టల ధోరణి ఎలా ఉంటుంది. సో స్త్రీని ఒక విలాస వస్తువుగా, స్త్రీని ఒక కమర్షియల్ వస్తువుగా అలా చూపించే ధోరణి ఎక్కువైపోయింది బికాజ్ ఆఫ్ కమర్షియాలిటీ ఇన్ ద సొసైటీ. సో నేనేమంటానంటే, స్త్రీలు ఏ రకమైన బట్టలైనా వేసుకోవచ్చు, దట్ షుడ్ బి దేర్ చాయిస్. బట్ అది ఈ వ్యాపారులు నిర్ణయించకూడదు. అంటే కమర్షియాలిటీ షుడ్ నాట్ డిఫైన్ వాట్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఉమెన్ షుడ్ వేర్. బట్టలు ధరించడం అనేది స్త్రీల హక్కు, వాళ్ళు ఏ రకంగా కావాలంటే అలా ధరించవచ్చు. కానీ ఈ కమర్షియలైజేషన్, వ్యాపార ధోరణుల దృష్ట్యా స్త్రీని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని మీరు ఈ మార్కెటింగ్లో వాడుకోవడానికి వాళ్ళని అలా విలాస వస్తువుగా చూపించడం వల్ల సమాజం లోపల ఆ రకమైన ధోరణి కూడా కొంత ప్రకోపించడానికి, విపరీత ధోరణులు ప్రకోపించడానికి కారణమవుతుంది. ఇది రెండవది. మూడో అంశం వచ్చేసరికి మీరు గమనిస్తారు, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఒక సమాజంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన దొరకడం జరిగి ఒక అమ్మాయిని రేప్ చేయడము, లేదా అమ్మాయిని గ్యాంగ్ రేపు, ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి, ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడానికి ఏదో పైన దెబ్బ తగిలిన తర్వాత దాని మీద గాయం మానడానికి రాసే పూత లాంటివి, కానీ దే ఆర్ నాట్ ప్రివెంటివ్ మెజర్స్. ప్రివెంటివ్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్. ప్రివెంటివ్ మెజర్స్ ఎలా అంటే, మీరు గమనిస్తే ఇప్పుడు ఆ మధ్య ఒక 3-4 ఏళ్ల క్రితం అనుకుంటా, బీహార్ నుంచి ఒక లేబరు వాడు వచ్చి, ఒక 10 ఏళ్ళు అయింది, హైదరాబాద్లో ఉన్నాడు, ఒక చిన్న పాపని వాడు రేప్ చేస్తాడు. అక్కడ వాడికి
మీరు అంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం లోపల మీరు కొన్ని వర్గాల వారికి ఫుల్ఫిల్ కావాల్సిన అంశాలు ఫుల్ఫిల్ కావట్లా. ఒక హిందీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నానా పాటేకర్ది, ఆద్మీ జీతా హై దో కే లియే, ఏక్ పేట్ కే లియే और दूसरा उसके नीचे के लिए అంటాడు. అంటే మనిషికి ప్రాథమిక అవసరాల్లో బేసిక్ నీడ్స్ లోపల ఆకలి ఎంత ముఖ్యమో సెక్స్ అనేది కూడా అంతే ముఖ్యం. సో ఎప్పుడైతే దాదాపుగా 10-12 ఏళ్ల పాటు అంటే వాళ్ళ ఇళ్ళని వదిలేసి వచ్చి, పెళ్ళిళ్ళు అయినా కూడా వాళ్ళ ఇళ్ళని వదిలేసి వచ్చి వాళ్ళు దూరంగా బ్రతుకుతున్నారు విసిరివేయబడ్డట్టుగా, వాళ్ళలో ఆ అర్జ్ ఏదైతే ఉందో, సెక్సువల్ అర్జ్ ఏదైతే ఉందో తీరనప్పుడు వాడికి 20 ఏళ్ళ అమ్మాయ, 3 ఏళ్ళ అమ్మాయ, లేదా 90 ఏళ్ళ ముదుసల ఇలా ఉండదు. వాడికి ఎంతసేపు ఆ సమయానికి వాడికి ఆ ప్రకోపం అది తీర్చుకోవాలనే కోరిక. సో దీనికి ఎవరు కారణం? ఇప్పుడు ఒక యువకుడు 25-30 ఏళ్ళ యువకుడు వాడు ఒక అకృత్యానికి పాల్పడుతున్నాడు అంటే వాడిలో ఆ ధోరణి పెరగడానికి ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు దానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. వాడికి అదే బీహార్ లోపల వాడికి కావాల్సిన సదుపాయాలు అంటే ఆర్థికంగా నిలదొక్కుని అక్కడే నిలబడి ఉంటే అంటే నేను అనేది దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అన్నట్ల. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్. ప్రకోపాలు చెందడానికి, ఈ రకమైన రేప్స్ జరగడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇలా ఒక్కొక్క రీజన్ని మనం తొలగించుకుంటూ వాడికి బీహార్లోనే వాడికి కావాల్సిన సదుపాయాలు ఉంటాయి, లైఫ్ ఎర్నింగ్ స్కిల్స్ ఉంటాయి, వాడి కుటుంబంతో జీవిస్తూ ఉంటే మేబీ మైట్ నాట్ హ్యావ్ డన్ థింగ్స్ లైక్ దిస్. ఈ ఆకృత్యానికి పాల్పడేవాడు కాదు. అంటే మీరు చెప్పిన సిచ్యువేషన్లో చూసుకుంటే తనకు ఆర్చు ఉంది, బట్ ఎక్కడ తను ఇల్లిటరేట్ అవడం కారణంగానే తనకు అంత ఇంటలెక్చువాలిటీ లేకపోవడం వల్ల ఇలా జరిగిందంటారా? లేకపోతే ఇన్ కేస్ అదే రీజన్ అనుకుంటే లిటరేట్స్ కూడా ఇలాంటి పనులు చేయడం జరుగుతూ ఉంది కదా. ఇట్ ఈస్ నాట్ ద ఇల్లిటరేట్, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. 2 పాయింట్లు మీరు ఇంటలెక్చువాలిటీ లేకపోవడం అంటారు. ఇంటలెక్చువాలిటీ కాదు, వాడి ఇంటిని వదిలేసి బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ పనిచేసి సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడకూడదు అంటున్నా. అండ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ అవసరం అంత ఎక్కువైపోయినప్పుడు మనిషికి ఆలోచించే విచక్షణ కోల్పోతాడు. ఇప్పుడు మీకు బాగా ఆకలేస్తుందమ్మా, ఏదో ఒకటి తిని దొంగతనం అయినా సరే తిని ఆకలి తీర్చుకోవాలని చూస్తారు కదా. దాహం బాగా వేస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాక అంతే కదా, ఒక పాయింట్ దాటిన తర్వాత. అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో చూసుకున్నట్లయితే లిటరేట్స్లో కూడా అంటే ఎవరైతే హై అంటే హై అఫీషియల్స్లో కూడా ఇలాంటి పొజిషన్ పర్సన్స్కే కాకుండా హై పొజిషన్స్ అన్ని సదుపాయాలు ఉండి ఉన్న పర్సన్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మరి వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారు? దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. నేను ఏమంటున్నా అంటే ఇలా రకరకాల ఇష్యూలు ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు హయ్యర్ అఫీషియల్స్ లోపలికి ఏమా, ఈ హైయర్ అఫీషియల్స్కి వచ్చేసరికి వాళ్ళ లోపల వాళ్ళకున్న అధికారం ఏదైతే ఉందో ఆ అధికారంతో దుర్వినియోగం చేసే స్థితి లోపల వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కానివ్వండి, లేదా ఆ సందర్భంలో బలహీనంగా వాళ్ళకి దొరికిన స్త్రీల పట్ల కానివ్వండి ఈ రకమైన ప్రకోపాలు చూపిస్తున్నారు. సో ఫర్ దెన్ అగైన్ ద ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. ఇందాక మీకు చెప్పాను చూసారా, ఫస్ట్ లోపల ఇది పిల్లల్ని పెంచేటప్పుడు యూ హ్యావ్ టు గ్రో దెమ్, అంటే వాళ్ళని ఎలా పెంపకం చేయాలి అంటే ఆడవాళ్ళ పట్ల ఏ రకమైన ఆలోచన ధోరణి ఉండాలి అనేది పెంచుకోవాలి. ప్లస్ ఇలాంటి వాళ్ళకి హయ్యర్ సొసైటీలో ఉండే వాళ్ళకి మీరు ఈ రకమైన ఉదాహరణకి షేమింగ్ అండ్ బ్లేమింగ్ జరుగుతుంది అనేది ఉంది చూసారా, ఇలాంటివన్నీ. ఇంతే కాకుండా ఆల్ సైడ్ అండ్ డన్ స్త్రీల లోపల ఇప్పుడు మనకి బై నేచర్ ప్రకృతి పరంగా పురుషులు బలంగా ఉంటారు, స్త్రీలు కొంత బలం తక్కువగా ఉంటారు. సో వాళ్ళ లోపల సెల్ఫ్ డిఫెండింగ్ స్కిల్స్ ఏమైనా ఉంటాయి, కరాటే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటివన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఉన్న ఇంకా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఫిమేల్ సైడ్ వర్షన్కి ఈ స్కిల్స్ నెసరీ. ఎందుకంటే పోలీసింగ్ అనేది ఎంతవరకు చేస్తారు? అన్ని చోట్ల పాసిబుల్ కాదు కదా. రెండో పాయింట్, పోలీసులోనే జరగచ్చుగా, ఛాన్సెస్ ఉన్నాయిగా. సో ఇదేంటి అంటే దీన్ని ఒక పర్టికులర్ వర్గమే ఇలా చేస్తుంది అంటే లేదు, ఒక పురుషుడు ఒక స్త్రీ. అంటే మగవాడి ఇంటెన్షన్ తెలుసుకోవడం అయ్యి ఉండొచ్చు, అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివి అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళని ఎదుర్కొనే విషయంలో అయ్యి ఉండొచ్చు, ఇంకా ఉమెన్ నుంచే ఆ ఫైటింగ్ రావాలంటారు ఇంకా ఫైనల్ రావాలి. ఎందుకంటే
మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతుంది తప్ప ఇప్పుడు మనకి పబ్ కల్చర్ వచ్చింది. అవును. పబ్ కల్చర్ మంచిదా చెడ్డదా అనేది విషయం పక్కన పెడితే ఆ సందర్భాల లోపల వల్నరబుల్ సిచ్యువేషన్లోకి వెళ్లకుండా స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళడం రిస్ట్రిక్టెడా అనే పాయింట్లో నేను మాట్లాడట్లా. నేను మాట్లాడుతున్నదల్లా దేర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ రేప్డ్ ఆర్ మోర్. యు ఆర్ డ్రంక్, దే ఆర్ డ్రంక్, రైట్? సో సిచ్యువేషన్ అనేది ఆ సందర్భం లోపల మీకు మిమ్మల్ని వల్నరబుల్ సిచ్యువేషన్కి తోసే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలాంటివి అంటే యూ షుడ్ టేక్ యువర్ ఓన్ కేర్స్. మనకంటూ కొన్ని సామాజిక కట్టుబాట్లు అనేవి ఉన్నాయి. ఆ కట్టుబాటు దాటి బయటకు వెళ్ళినప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్. వెళ్ళొద్దు అని నేను అనట్లేదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు అర్ధరాత్రి బయటకు వెళ్ళొద్దా అంటే ఆ సందర్భం రావచ్చు, వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, ఉద్యోగరీత్యా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, రకరకాలు ఉంటాయి. బట్ యూ షుడ్ టేక్ ఎనఫ్ కేర్ బికాస్ ఫస్ట్ డిఫెండెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ యూ. వేరే వాళ్ళు మీకు సహాయం చేయడానికన్నా ముందు, రావడానికన్నా ముందు మీకు మీరు సహాయం చేసుకోవాలి. యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ సో ఆ కేర్స్ తీసుకుంటూ మ్యాక్సిమంగా ఇలాంటి అవకాశం అంటే ఈ సందర్భాలని మినిమైజ్ చేసే పరిస్థితులు మీ చేతుల్లో ఉంటాయి. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరికి గంగాధరరావు గారు చెప్పిన విధంగా ఉమెన్ సైడ్ నుంచి ముఖ్యంగా ప్రికాషన్స్ కానీ ఆ ఫైటింగ్ స్కిల్ అనేది మీలో ఉండడం మాత్రమే ఇలాంటి చర్యలకి ఫుల్ స్టాప్ ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబుల్లీ సొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. మోస్ట్ వెల్కమ్.